28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూఎస్సీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో. అండ్ గౌతమి గారు, మీ వీడియోస్లో మీ యాక్టింగ్తో పాటు నాకు బాగా ఇష్టమైన ఫ్యాక్ట్ ఒకటి ఉంది. మీరు సింపుల్ శారీస్ కట్టుకుంటారు కానీ చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. నాకు అలా ఇష్టం అనమాట. యాక్చువల్లీ సింపుల్గా కట్టుకున్న ఆ చీర మనకి అంత ఎలిగెన్స్ ఇవ్వాలి అని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అసలు ఆ శారీస్? మీ సెలెక్షన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి కూడా సింపుల్గా ఉండడం అలవాటు. నేను విజయవాడ కాబట్టి కాటన్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని నేను. ఓకే. సో అక్కడ కాటన్స్ అవి బాగా దొరుకుతాయి. తనకి కూడా అట్లా సింపుల్గా ఉండడము, కాటన్ అంటే కాటన్స్ ఇష్టం లేకపోయినా బట్ నేను కట్టుకునే పద్ధతి అది నచ్చుతుంది. వీడియోస్ న్యాచురల్గా ఉన్నాయి అని మనం పట్టు చీర కట్టుకొని ఆర్నమెంట్స్ అన్ని పెట్టుకొని ఏదో ఆర్టిఫిషియల్గా అలా చేస్తే అసలు దానికి మ్యాచ్ అవుతుందా? అవ్వదు కదా. మీ గోల్ ఏంటండి? అలా గోల్ అంటే నేను వీడియోస్లో చూశాను, మీ ఇద్దరు బాబుల్ని చూశాను, బట్ మీరేం చదువుకున్నా నాకు తెలియదు, ఐడియా లేదు. ఒకసారి చెప్తారా? నేను BA కంప్లీట్ గ్రాడ్యుయేట్. అప్పుడు గోల్ ఉండేనా నెక్స్ట్ నా కెరీర్ ఇలా ఉండాలి, ఇలా వెళ్ళాలి అని? పెళ్ళైన తర్వాత ఎలా ఉంది మీ గోల్? రైట్ నో మీ గోల్ ఏంటి? యాక్చువల్గా నాకు ఏవో గోల్స్ చాలా చాలా ఉండేవి. దాని గురించి నేను హైదరాబాద్ వచ్చాను. బట్ ఆ గోల్స్ అన్ని ఏమి అసలు నేను పెళ్లి చేసుకుని పంచాలు చేసేస్తాను గోల్స్ అవ్వకుండానే తను మా హస్బెండ్ కలవడం నాకు చాలా చిన్న లవ్ స్టోరీ మాది. అక్కడి నుంచి అది పెద్దవాళ్ళకి చెప్పి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత నేను తనకి వర్క్లో హెల్ప్ చేయడము, అలా ఆఫీస్కి వెళ్ళడం అలా చేసేదాన్ని. కానీ తర్వాత ఇంకా అంత నేను గోల్స్ నేను ఏవైతే అనుకున్నానో అవన్నీ నేను పెద్దగా దాని గురించి అసలు ఆలోచించలే ఎప్పుడు. బట్ ఎప్పుడైనా గుర్తొస్తుంటాయా మీ గోల్స్? అప్పుడు నేను అలా చేసి ఉండాల్సింది అలా అనుకున్నాను అని అనిపిస్తుంది. బట్ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, సో ఓకే మనం ఏదనుకుంటే అది జరగడానికి ఇది సినిమా కాదు కదా లైఫ్. ఇప్పుడు రైట్ లో మీ గోల్ ఏంటి? అట్లా ఏమి పెద్ద గోల్ అని ఏం పెట్టుకోవాలంటే మీ మైండ్ లో రన్ అయ్యే గోల్ వీడియోస్ పరంగా కానీ మిమ్మల్ని మీరు ఇంకెలా అయినా చూసుకోవాలనుకుంటున్నారా ఏదో కెరియర్ లో? మీ ఇష్టం, మీకు కావాల్సింది ఏంటి ఇప్పుడు లైఫ్? ఓకే, నాకు కావాల్సింది అని అంటే యాక్చువల్గా పిల్లలిద్దరు బాగా సెటిల్ అవ్వాలి. సో దానికి మేమిద్దరం ఏం చేయగలగాలో అంతవరకు అది చేయగలగాలి అనేది గోల్. ఇదే నేను ప్రతి ఆడవాళ్ళ గమనించేది. నేను ఏం అడిగాను? మీ గోల్ అడిగాను. మీ పిల్లల గురించి కాదు, మీ హస్బెండ్ గురించి కాదు, మీకేం కావాలి లైఫ్ లో? ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీ హస్బెండ్ హ్యాపీగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, ఫైన్. మీకేం కావాలి? నాకు అన్ని ఆల్మోస్ట్ అన్ని ఉన్నట్టు లైఫ్లో ఏది లేదు అని కొరత లేదు. సో అందుకని నాకు ఇది కావాలి అని అట్లా గోల్గా ఏం ఆలోచించాల్సిన అవసరం రాలేదు మేము మేబీ. కానీ ఉంటుంది, నాకు ఫినాన్షియల్గా ఇండిపెండెన్సీ కావాలని ఉంటుంది. దట్స్ నైస్. అదే యా, అది అంటే ఏ మార్గంగా మీకు నాకు దీంట్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఈ వర్క్ ఇష్టం, నాకు ఈ టాలెంట్ ఉంది, అలా ఏమన్నా చెప్తారా? నేను బొటిక్ రన్ చేసేదాన్ని. కోవిడ్ బిఫోర్ పెట్టుకున్నాము, అది కోవిడ్ వల్ల క్లోజ్ అయింది. సో అది ఉండుంటే మేబీ ఇది నాకు నేను అసలు వీడియోస్లోకి వచ్చేంత టైం ఉండేది కాదు నాకు. నేను దాంట్లో ఫుల్ బిజీ ఉండేదాన్ని. ఇంకా అది క్లోజ్ అయిపోయిన తర్వాత మాకు చాలా లాసెస్ వచ్చి ఇంకా అసలు బిజినెస్ అంటే భయం వేసి ఇంకా దాని జోలికి వెళ్ళలేదన్నమాట. దట్స్ నైస్. అండ్ ఈ మధ్యకాలంలో మీ అబ్బాయిలు కూడా ఇద్దరు ఈ వీడియోస్లో చేస్తున్నారు. వాళ్ళ ఇంట్రెస్టా మిమ్మల్ని చూసి లేకపోతే మీరు ఇన్వాల్వ్ చేశారా? చిన్నోడికి ఇంట్రెస్ట్ అండి, వాడికి యాక్టింగ్ చేయాలని చిన్నోడికి ఇంట్రెస్ట్. పెద్దోడికి టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది, వాడికి ఎట్లా అంటే ఫిల్మ్ మేకింగ్, ఎడిటింగ్, వాడికి అది ఇష్టం. కాకపోతే ఇక మేము మా సపోర్ట్ గురించి వాడు యాక్టింగ్ చేస్తున్నాడు వాడు. కానీ ఇద్దరిట్లో మాత్రం చిన్నోడికి ఇంట్రెస్ట్ ఎక్కువ. వాడికి టెక్నికల్ అది నాలెడ్జ్ ఎక్కువ లేదు కానీ బట్ వాడికి యాక్టింగ్ చేయాలని చాలా ఇష్టం అనమాట వాడికి. సో ఆ విధంగా ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు మాకు. దట్స్ నైస్. వాళ్ళ వీడియోస్ కూడా చూసాను, ఒక 4-5 ఏమో చూసాను, చాలా బాగా చేస్తున్నారు. మేబీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇవేమో, మీ ఇద్దరు నుండి ఇన్స్పైర్ అయ్యారేమో. వాళ్ళ కంటెంట్ వాళ్ళే రాసుకుంటారా? లేదు, మొత్తం కంటెంట్ మొత్తం మేమే ప్రిపేర్ చేస్తాము. నేను స్క్రిప్ట్ రాసేసిన తర్వాత ఒకసారి తనకి డిస్కస్ చేస్తాము, చూడండి రాస్తాను, బాగుందా చదివినిపిస్తాను. అయితే తను బాగుందని చెప్తుంది, లేదంటే మార్పులు ఉంటే చెప్తుంది, ఇట్లా లేదు ఇట్లా డెవలప్ ప్లస్ లేదు మారుద్దాము అని చెప్పేసి మార్పు చేసుకొని మేమే చేస్తాం. కంటెంట్ అంతా మాదే ఉంటుంది అండి. వాళ్ళకి యాక్టింగ్ అది సపోర్ట్ చేస్తారు వాళ్ళు. చాలా మంది యూట్యూబ్ లో సక్సెస్ అయిన తర్వాత యూట్యూబ్ ఎనీ డే రన్ బై సమ్వన్ ఎల్స్, మీరు అందులో పార్ట్ వీడియోస్ పెడితే మీకు డబ్బులు వస్తాయి, మీరు వీడియోస్ ఆపేసిన డబ్బులు రావు. బట్ సమ్ ఆఫ్ ది యూట్యూబర్స్ బాగా సక్సెస్ అయిన యూట్యూబర్స్ వచ్చిన రెవెన్యూని
వాళ్ళు అంటే ఎట్లాంటి వాళ్ళు ఖర్చు పెట్టేయకుండా ఒక కన్స్ట్రక్టివ్గా ఏదో ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడము, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ కోసం ఇన్వెస్ట్ చేయడం అలా చేస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్ అదే ఇంతకుముందు మీరు ఆ క్వశ్చన్ అడిగారు మీకు లైఫ్ గోల్ ఏంటి అన్నప్పుడు నిజం చెప్పాలంటే కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా మాకు ఆ లైఫ్ గోల్ అనే దాని మీద పోయిందండి అసలు. ఎందుకంటే సో కోవిడ్లో నాకు వచ్చిన లాసెస్ ఎంత భయంకరంగా ఉండే అంటే నేను ఈవెన్ సూసైడ్ చేసుకుందనే ఫీలింగ్ ఆ టెండెన్సీస్ వచ్చిండే నాకు. బట్ బేర్ చేయలేని లాసెస్, యా రికవర్ అవ్వలేని లాసెస్ అంతే. సో నాది మంచి బిజినెస్ ఉండే, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉండే, నాకు స్టాఫ్ ఉండే, మొత్తం అంతా ఎవ్రీథింగ్ మొత్తం పోయిందండి. పోయిన తర్వాత ఇన్ లాక్స్. సో అది మళ్ళీ నేను ఇంకా అది నాకు అసలు మంచి లైఫ్ ఉండే, మరి చాలా కారు గీరు అన్నీ ఉండే, కానీ మొత్తం పోయింది ఎవ్రీథింగ్. మేము ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని మళ్ళీ స్క్రాచ్ నుంచి లైఫ్ స్టార్ట్ చేస్తాం. సో అప్పుడు మేము అనుకున్నామంట, ఇది ప్రపంచంలో మనకి లైఫ్లో ఏది కూడా మనకి ఇది కాదు, పర్మనెంట్ కాదు, మనకి ఎప్పుడు ఏ టర్న్ వస్తుందో తెలియదు, దాని ప్రకారంగా వెళ్ళిపోవాలి అంతే అని చెప్పేసి. తనకి ఎప్పుడు ఒక కళ ఏంటంటే ఒక ల్యాండ్ తీసుకొని దాంట్లో ఒక చిన్న ఇల్లు కట్టుకొని గార్డెనింగ్ మనమే చేసుకోవాలి, వెజిటేబుల్స్ మనమే పండించుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అంతే. ఒక చిన్న ఇల్లు కట్టుకొని, పెద్ద బిల్డింగ్ లాంటిది కూడా కాదు. తన గోల్ మాత్రం అదండి. ఎప్పుడన్నా నాకు డబ్బులు వచ్చినాయి ఏంటంటే మాత్రం ఆ పని చేస్తాం. పిల్లలు కొంచెం మంచి పొజిషన్కి వచ్చేసి మంచి జాబ్ చేస్తున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి అంటే మేము వెళ్ళి అదే పని చేస్తాం. ఏదైనా ఊరి చివరికి వెళ్ళిపోయి చిన్న ల్యాండ్ తీసుకొని అక్కడే చిన్న గుడిసె లాంటివి వేసుకున్నా సరిపోతుందండి అంతే. మాకు పెద్ద ఆశలు ఏం లేదు. బట్ మీరు అన్నట్టు ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుందంటే, ఇప్పుడు మేము చేసే దానికి నాకు పెద్ద రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు. కామెడీ దానికి ఓకే కొంచెం వస్తుంది కానీ, బట్ ఈ లైఫ్ మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ అండ్ ఈ సనాతన ధర్మం గురించి చేసేవి అది జనరల్గా చాలా మంది చూడరండి. అది దాని విలువ చాలా తక్కువ మందికి తెలుస్తుందండి. మేము ఇంకోటి మీరు గమనించే మేము ప్రమోషన్స్ చెయ్యం. మేము మిగతా వాళ్ళందరూ అసలు ఏ ప్రమోషన్స్ చేయరా? ఇప్పటి వరకు నేను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు మేము చేసింది. నేనేంటంటే నాకు యాక్చువల్గా నాకు సమాజంలో మార్పు తీసుకురావాలని చేస్తున్న ఛానల్ ఇది. అందుకే నేను ప్రమోషన్స్ నేను వచ్చినా తీసుకోవట్లేదు. నాకు ఎవ్రీడే వస్తుంటే నేను లేదండి సారీ మీరు చేయట్లేదు ప్రమోషన్స్ ప్రస్తుతం అయితే చేయట్లేదు. వచ్చే రెవెన్యూ సరిపోతుందా? సరిపోతుంది కదా. సరిపోవట్లేదు అంటే రెవెన్యూస్ తగ్గిపోయాయి కదా యూట్యూబ్ లో. యూట్యూబ్ తగ్గిపోయాయండి, బాగా తగ్గిపోయాయి రెవెన్యూస్. ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్తగా తీస్తున్నాడు, ఏదో 3 minute షార్ట్స్ ఎక్స్టెండ్ చేసేసి దాని టైమింగ్ పెట్టేసి, కానీ దాంతో ఎంత వరకు తెలియదు. బట్ కానీ మంచి ప్రోడక్ట్స్, జనాలకు ఉపయోగపడే ప్రోడక్ట్స్ అలాంటివి వస్తే మీరు చేస్తారా? జనాలు 100% షూర్ ఇది జనాలకు ఎలాంటివి నష్టం జరగదు అన్నప్పుడు చేస్తారు కదా ఖచ్చితంగా. నష్టం జరగదంటే డెఫినెట్గా చేస్తాను, కంపల్సరీ చేస్తాం. అదే అందుకే చేశాను, కొన్ని హాస్పిటల్ సంబంధించిన ఒకటి చేశాను. సో ఇప్పుడున్న ప్రజెంట్ మాత్రం ఆ రెవెన్యూ వచ్చేది పెద్ద, నేను అదేం వస్తే దానికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని ఆ లెవెల్ అయితే రెవెన్యూస్ ఏం రావట్లేదు. కొంచెం టైం మీ వర్క్ కూడా ప్యారలల్ గా నడుస్తుంది నాకు. ఇప్పుడు నాకు చెప్పాలంటే నాకు మెయిన్ బ్రెడ్ అండ్ బటర్ నా అడ్వర్టైజింగ్ డిజైనింగ్ వర్క్ నాది. కంటెంట్ క్రియేషన్ కి చాలా మంది అంటే ఒక పాయింట్ తర్వాత మోనోటోనస్ గా అనిపిస్తుందేమో అని చెప్పి నెక్స్ట్ లెవెల్ స్టెప్స్ తీసుకుంటున్నారు అనమాట. ప్లేసులు మారడం, లేకపోతే కంటెంట్ మార్చడం, అలా మీకైనా ప్లాన్స్ ఉన్నాయా? లేదండి అట్లేం లేదు. నేను కొంతమంది అంటుంటారు నాకు వస్తుంటాయి, అంటే నాకు ఒక 1% 2% నాకు ఆ కమెంట్స్ ఏమొస్తుంటాయి అంటే, బోర్ కొడుతుంది ఎప్పుడు ఇవేనా మీరు చేసేవి అని చెప్పేసి అని. ఎంతో మంది ప్రపంచంలో తెలియని విషయాలు ఉన్నాయి చాలా. నాకు ఈ 98% ఇంపార్టెంట్, నాకు ఆ 2% ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు ఇప్పుడు కూడా అంటుంటారు మీ త్రూ మేము చాలా తెలుసుకుంటున్నాము. కొంతమంది అయితే నాకు ఇప్పుడు రేపు వచ్చి పెళ్ళి అయితే నాకు పిల్లలు పుడితే మీ పిల్లల్లాగా పెంచాలనుకుంటున్నాను. ఎంత మంచి కమెంట్ అండి, ఎంత సంతోషం వస్తుందో అది విన్నప్పుడు. సో వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా మన వీడియోస్ ని వాళ్ళు బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు. సో వాళ్ళు నాకు ఇంపార్టెంట్. పిల్లల విషయంలో బయట పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయి. అంటే చాలా ఫ్రస్ట్రేషన్ గురయ్యే సిచ్యువేషన్స్ ఎక్కువ బయట జరుగుతున్నాయి. పిల్లలు కూడా ఈ ఫోన్ యూసేజ్ వల్ల, లేకపోతే బయట జరుగుతున్న వాటి వల్ల మనకంటే చిన్నప్పుడు సహనం నేర్పించేవాళ్ళు, తర్వాత చదువు నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఆ సహనం అనేది చాలా మందికి ఎవరు అదొకటి ఉంటుందని, ఇలా పాటించాలని, ఆ సందర్భం వస్తే కోపం తెచ్చుకున్నప్పుడు తప్ప రే అలా మాట్లాడకూడదు అనడం తప్ప అది డైలీ ప్రాక్టీస్ అనేది తగ్గిపోయింది. మీ పిల్లలకి ఆ పాయింట్ గురించి ఏమైనా చెప్తారా? చెప్తే ఏ విధంగా చెప్తారు? ఎవ్రీడే అండి, ప్రతిరోజు నేను ఇన్ఫాక్ట్ ప్రతిరోజు అంటే చెప్పలేదు కానీ, బట్ ఆ మూమెంట్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాం. మీరు బయటకు వెళ్ళినప్పుడు గొడవ అయింది ఏమైనా అయింది అన్నప్పుడు రియాక్ట్ అవ్వకండి. వాడు తప్పున్నా సరే మీరే సారీ చెప్పి రండి అని చెప్పేసి అంటుంది. మీరు అన్నట్టు అసలు ఇప్పుడున్న జనరేషన్ సహనం లేదండి. సో నా పిల్లలకి చెప్తుంటాను, మీరు మాత్రము బయటికి వెళ్ళినప్పుడు ఓవర్ రియాక్ట్ అవ్వద్దు. ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు వానికి కరెక్ట్ సారీ చెప్పేసి వచ్చేసేయండి. వాడి ఇగో సాటిస్ఫై అయిపోతే చాలు, మనకి ఇంకేముంది. ఎందుకంటే నీకేమైనా అయిందంటే నీ వెనకాల ఎంతమంది ప్రాణాలకి ఇబ్బంది అవుతుంది, అది ఆలోచించని చెప్పేసి అంటాను. కానీ పిల్లలు అంటారా తిరిగి, నాన్న ఎట్లా నాన్న వాడి తప్పు కదా, నేనేం చేయలేదు, నేను ఎందుకు పడాలి, అలా ఏమంటారు?
అంటారండి అంటారు, బట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.